ఛాతీ నొప్పికి కారణాలు ఆహ్, ఒకటి గ్యాస్ట్రైటిస్ వల్ల అవ్వచ్చు. 2 ప్రాపర్ కార్డియాక్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. సో, దాన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తామంటే ఒకటి హిస్టరీ, క్లినికల్ హిస్టరీ. వాళ్ళు క్లియర్‌గా ఎక్కడ చెప్తున్నారు పెయిన్. పెయిన్ ఓన్లీ సెంటర్ ఆఫ్ ద చెస్ట్‌లోనే ఉంటుందా? లేకపోతే ఆ పెయిన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఆర్మ్ ఈ చ చేతి పైకి వస్తుందా? చేతి వైపు వస్తుందా? అనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ఏదైనా ఫుడ్ తీసుకున్న వెంటనే వస్తుందా? పేషెంట్‌కి స్వెట్టింగ్ ఏమైనా వస్తుందా? సో, ఈ ఫ్యాక్టర్స్ చూస్తాం. సో, ఛాతీ నొప్పితో పాటు లెఫ్ట్ సైడ్ ఆర్మ్ వైపు పెయిన్ వెళ్తోంది. 40 ఇయర్స్, 45 ఇయర్స్, బీపీ హిస్టరీ ఉంది. అండ్ స్వెట్టింగ్ ఇవి వస్తున్నాయంటే మోస్ట్ ప్రాబబ్లీ అది కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. సో, బట్ ఎప్పుడు గూడా అది ఎమర్జెన్సీగా మనం దాన్ని ఫస్ట్ రూల్ ఔట్ చేసుకోవాలి. అండ్ ఓన్లీ బర్నింగ్ వితౌట్ స్వెట్టింగ్ ఏదైనా స్పైసీ ఫుడ్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అయింది. అండ్ పెయిన్ గాని మెజారిటీ ఆఫ్ ద టైమ్ యాంటాసిడ్ తీసుకున్నా గాని తగ్గటం లేదు అనుకుంటే మాత్రం వెంటనే మనం దాన్ని కార్డియాక్ పెయిన్‌ని రూల్ ఔట్ చేసుకోవాలి. సార్ అంటే కడుపులో ఏదైనా ఇబ్బంది అనిపించినా, ఉబ్బరంగా ఉన్నా ఫస్ట్ ఇంట్లో చిట్కాల్ని పాటిస్తూ ఉంటాం. జీలకర్ర అని లేదంటే ఎనో అని, వాము ఇవి తీసుకుంటే క్లియర్ అయిపోతుంది. అంటే అది నిజంగా ఇంటి చిట్కాని పాటించొచ్చా? లేదంటే కేవలం అపోహ మాత్రమేనా? ఇంటి చిట్కాలు పాటించొచ్చు. అండ్ వాటితో పాటు చాలా వరకు మనం కొందరికి మెడికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా వరకు ఇంటి చిట్కాలు పాటించొచ్చు. లైక్ కొందరు గ్రీన్ టీ తాగుతారు. సో, అందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. కొందరు వాము తాగుతారు. లేకపోతే కొందరు జీలకర్రతో ఆహ్, ఆహ్, తాగుతారు. సో, అవన్నీ నేచురల్ రెమెడీస్. సో, ఆహ్, దే ఆర్ నాట్ హార్మ్‌ఫుల్. దే ఆర్ డెఫినైట్‌లీ యూజ్‌ఫుల్, హెల్ప్‌ఫుల్. బట్ ఆ ఒక్క దాంతోనే క్లియర్ అవ్వకపోవచ్చు. సో, ఒక 70-80% ఆఫ్ ద టైమ్ మనం మెడికేషన్స్ కూడా అడిషనల్‌గా యూజ్ చేయాల్సి రావచ్చు. సో మలబద్ధకానికి, గ్యాస్ సమస్యకి ఏదైనా సంబంధం ఉందా? గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి మలబద్ధకం అదే విధంగా మోషన్‌లో బ్లడ్ అనేది పడే అవకాశం ఉంది. సో, ఈ మలబద్ధకం అనేటి క్రానిక్ కాన్‌స్టిపేషన్ అంటాం. ఈ మలబద్ధకం ఉండేటప్పుడు ఈ స్టూల్స్ అంతా మొత్తం అక్యుములేట్ అయిపోయి ఉంటాయి. సో, అటువంటప్పుడు అబ్డామినల్ బ్లోటింగ్ చెప్తారు చాలామంది. దాన్ని గ్యాస్ట్రైటిస్ లాగా కొన్నిసార్లు అనుకుంటారు. గ్యాస్ట్రైటిస్ అనేది సెపరేట్ ప్రాబ్లమ్. యాసిడ్ పెప్టిక్ డిసీజ్. సో, బట్ ఈ బ్లోటింగ్‌తో అసోసియేట్ అయ్యి ఉంటుంది. సో, అండ్ బ్లోటింగ్ అండ్ కాన్‌స్టిపేషన్ ఆర్ అసోసియేటెడ్. అట్ ద సేమ్ టైమ్ కాన్‌స్టిపేషన్ ఉన్న ప్రతి ఒక్కరిలో కొంచెం డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో, వా మ ఇద్దరికి వీళ్ళకుంటే వాళ్ళకి అది ఖచ్చితంగా ఉండాలి అని లేదు. బట్ కలిసి ఉండొచ్చు. ఓవర్‌లాపింగ్ ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐసోలేటెడ్‌గా ఉంటాయి. చిన్న పిల్లల్లో ఎక్కువగా గ్యాస్ సమస్య వస్తాయి. అంటే వాళ్ళకి ఏ పెయిన్ ఎక్స్‌ప్రెస్ చేయలేని పిల్లలు ఉంటారు. పలానా దగ్గర వస్తుంది అని అంటే మనమే ఈవెన్ చెస్ట్ పైన లేదంటే గ్యాస్ పైన ఏ పెయిన్ అనేది మనమే కన్సిడర్ చేయలేం. మనమే చెప్పలేము. యాహ్! అలాంటిది చిన్న పిల్లల్లో గ్యాస్ సమస్య వస్తే అసలు ఎలా గుర్తించాలి? చిన్న పిల్లల్లో ఎప్పుడు ఏ టైప్ ఆఫ్ ఇంటెస్టైనల్ పెయిన్, అబ్డామినల్ పెయిన్ వచ్చినా మనం ఇమ్మీడియేట్‌గా ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయాలి. సో, క్లినికల్ ఎగ్జామినేషన్ చెయ్యి పెట్టి ఎగ్జామినేషన్ చేస్తే గాని మనం డయాగ్నోస్ చేయలేం. పెద్దవాళ్ళంటే హిస్టరీ ప్రాపర్‌గా చెప్తారు కొన్నిసార్లు. చిన్న వాళ్ళలో తెలియదు. సో, ఏ ఏరియాలో పెయిన్ వస్తుంది, ఏ ఏరియాలో నొక్కితే పెయిన్ వస్తుంది. అది అపెండిసైటిస్ అవ్వచ్చు. అది హెర్నియా రిలేటెడ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. లేదా ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. లేదంటే ఈ కడుపులో నాళ్ళు చేరి టాబ్లెట్స్ ప్రాపర్‌గా వాడకపోవడం వలన కూడా పెయిన్ రావచ్చు. సో, క్లినికల్ ఎగ్జామినేషన్ మస్ట్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. అసలు డిలే చేయకూడదు. సో గ్యాస్ సమస్య ఏదైనా అంటే రాబోయే భవిష్యత్తులో ఆ వ్యక్తికి తీవ్ర ప్రమాదానికి దారితీసినట్టు ఇంకొక అదర్ డిసీజ్ ఏదైనా అటాక్ అయ్యే అవకాశం ఉందా? లైట్‌గా చిన్న పెయినే కదా వస్తుంది. లేదంటే యాహ్! తరచు కూడా బ్యాడ్ గ్యాస్ వస్తుంది. అది యాహ్! లైట్‌గా తీసుకుంటే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? సో, ఎనీ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ క్రానిక్ అవుతుంది అంటే, మనం మెడికేషన్స్ తీసుకుంటే కొంచెం తగ్గుతుంది. కొంచెం డిలే చేస్తున్నాము. అవి లేట్‌గా డిలే చేసే కొద్దీ అవి అల్సర్స్‌లా ఫార్మ్ అవ్వచ్చు. అల్సర్స్ కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వచ్చు. అది ఎమర్జెన్సీకి దారి తీయొచ్చు. అది 10 ఇయర్స్, 20 ఇయర్స్ డ్యూరేషన్ పట్టొచ్చు. బట్ ఎప్పటికైనా అది ప్రాబ్లమ్ అవ్వచ్చు. సో, దేన్ని నెగ్లిజెన్స్ తీసుకోకూడదు. ప్రాపర్ కన్సల్టెంట్‌ని
మీట్ అయిన తర్వాత వాళ్ళ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్, వాళ్ళ అవసరమైతే ఎండోస్కోపీ స్క్రీనింగ్ చేస్తారు. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ టెస్ట్ చేస్తారు. వాళ్ళు చెప్తే గాని మనంతట మనం డెసిషన్స్ తీసుకోకూడదు. ఎందుకంటే చిన్న సమస్య అవ్వచ్చు. బట్ అది 10 ఇయర్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అది క్రానిక్ ప్రాబ్లమ్ అయ్యి కొన్నిసార్లు క్యాన్సర్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు అల్సర్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు స్ట్రిక్చర్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు టీబీ అవ్వచ్చు. మనం చెప్పలేం. సో, ఎక్స్‌పర్ట్‌ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి. ఎర్లీ సింప్టమ్స్ ఉండేటప్పుడే చేస్తే బెటర్. ప్రస్తుతం ఉన్నటువంటి జీవన శైలిలో మనం తీసుకునే ఫుడ్ ఆ ప్రభావం ఎంత వరకు మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? అంటే బయట జంక్ ఫుడ్‌కి బాగా అలవాటు పడిపోయారు ఫాస్ట్ కల్చర్. ఇంటికి వెళ్ళి వండుకునే టైం కూడా లేకపోవడం వల్ల బయట ఏదో ఒకటి ఒక చాట్ అని, పానీపూరి అని ఇన్‌స్టాంట్‌గా లేదంటే ఇంటికి వెళ్ళిన వెంటనే నూడిల్స్ ప్రిపేర్ చేసుకొని తినేయడం. ఇన్‌స్టాంట్‌గా ఏదుంటే అది ఫాస్ట్‌గా అయిపోవడం కోసం హరీ బరీ లైఫ్‌లో మనం ఎలా నడుచుకోవాల్సొస్తుంది. సో, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం? నౌ-ఎ-డేస్ వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ యాహ్! మనుషులు కొని తెచ్చుకుంటున్నవే. సో, ఖర్చు లేని ఫుడ్ తినమంటాం. ఖర్చుతో కూడిన ఫుడ్ తింటున్నారు. ప్రాబ్లమ్ తెచ్చుకుంటున్నారు. సో, కోకోనట్ వాటర్ మంచిది. తక్కువ ఖర్చు. బట్ ఫిష్ ఫ్రై తింటారు. కాస్ట్‌లీ. స్పైసీగా ఉంటది. టేస్టీగా ఉంటది. అండ్ తొందరగా తిని పడుకోమంటాం. సో, లేట్ నైట్స్ తింటారు. సో, అందరం వర్క్ చేసే టైంలో బాడీ యాక్టివ్‌గా ఉంటది. అందరూ పడుకునే టైంలో బాడీ ఆర్గాన్స్ కూడా రెస్ట్ కోరుకుంటాయి. మనం బాడీ ఆర్గాన్స్ రెస్ట్ కోరుకునే టైంలో మనం వాటిని ఇబ్బంది పెట్టి డైట్ ఇస్తాం. డైట్ అది డైజెస్ట్ అవ్వదు. అండ్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అండ్ స్పైసీ ఫుడ్. ఈ లైఫ్ స్టైల్ వల్లే ఇప్పుడు సర్జికల్ ప్రాబ్లమ్స్ అండ్ మెడికల్ ప్రాబ్లమ్స్ అన్ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ పెరుగుతున్నాయి. సో, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వకపోతే సో, మనం క్రమంగా వెస్టర్న్ డైట్‌లోకి మారిపోతున్నాం. సో, వెస్టర్న్ కంట్రీస్‌లో ఉంటున్న డిసీజెస్ అన్నీ ఇప్పుడు బాగా ఎక్కువైపోతున్నాయి. కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువైపోతున్నాయి. ఇన్స్ ఐబీడీస్ ఎక్కువైపోతున్నాయి. సో, మనం డెఫినైట్‌లీ లైఫ్ స్టైల్ చేంజెస్, లైఫ్ స్టైల్ అండ్ డైట్ మోడిఫికేషన్ లేకపోతే సో, ఫ్యూచర్‌లో మనం ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఫస్ట్ గ్యాస్ సమస్య రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? లేదా? కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి నాకు బ్యాడ్ గ్యాస్ వస్తుంది. ఇదేదో చెప్తే మళ్ళీ ఇంకేదో పెద్ద టెస్టో లేదంటే ఇంకేదో అంటారనేసని. సో, మనం ఫస్ట్ అసలంటే ఏ స్టేజ్‌లో ఉండేటప్పుడు మన బాడీలో ఎటువంటి చేంజెస్ మనకు కనిపించేటప్పుడు గ్యాస్ట్రాంటాలజిస్ట్‌ని మనం ఓన్లీ బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పి మనం కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఎక్కువగా బ్యాడ్ స్మెల్ రావడానికి కారణం మన ఫుడ్డే. ఫుడ్‌లో ఉన్న బాక్టీరియా వల్ల, ఆ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల, ఆ బాక్టీరియాస్ ఎక్కువ పెరగడం వల్ల, అది మనకి గ్యాస్ పోయేటప్పుడు, ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకునేటప్పుడు, ఫ్యాట్ ఫుడ్ తీసుకునేటప్పుడు వస్తుంది. ఓన్లీ ఎక్సెస్ ఫార్టింగ్‌కి మనం కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దాంతో పాటు అసోసియేటెడ్‌గా బ్లోటింగ్ సింప్టమ్స్ గానీ, వెయిట్ లాస్ అది వరీసమ్. వెయిట్ తగ్గానండి. 10% కేజీ 50 కిలోస్ ఉన్నవాళ్ళు 5 కిలోస్ ఒక వారం, ఒక నెలలో అన్‌ఇంటెన్షనల్‌గా అంటే నేను తగ్గాలనుకోలేదు. బట్ తగ్గాను. అంటే అది సిగ్నిఫికెంట్ సింప్టమ్. అలార్మింగ్ సింప్టమ్. ఆర్ మోషన్‌లో బ్లడ్ పడుతున్నా, ఆర్ నోట్లోంచి బ్లడ్ పడుతున్నా, మోషన్ కలర్ చేంజ్ అవుతున్నా, అండ్ ఆకలి తగ్గిపోయినా, అండ్ ఇవన్నీ వరీసమ్ సింప్టమ్స్. ఆర్ పెయిన్ పట్టేసినట్టు పెయిన్ వస్తున్నా. ఓన్లీ బ్లోటింగ్, ఓన్లీ గ్యాస్ పోవడం అనేది బ్యాడ్ సైన్ కాదు. కాకపోవచ్చు. డైట్ మారిస్తే సెట్ అయిపోతుంది. బట్ అసోసియేటెడ్‌గా ఈ సింప్టమ్స్ ఏమైనా ఉన్నా మనం వెంటనే ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ చేయాలి. అండ్ కొన్నిసార్లు క్యాన్సర్స్ ఇవి కూడా ఉంటాయి. వాళ్ళకి కూడా మనం ఎగ్జామినేషన్ మలద్వారం ఎగ్జామినేషన్ వాటిలో కనిపిస్తాయి. సో, బ్లోటింగ్ అనేది క్రానిక్‌గా ఉంటే ఆర్ గ్యాస్ ఎక్కువ పోతుంది 6 మంత్స్, 1 ఇయర్ నుండి ఎంత డైట్ ప్రాపర్‌గా చేసినా సెటిల్ అవ్వట్లేదు. అంటే ఏమైనా అండర్‌లైన్ పాథాలజీ ఏమైనా ఉందేమో చూసుకోవడానికి కన్సల్ట్ చేయాలి. ఓన్లీ గ్యాస్ పోవడానికి ఇమ్మీడియేట్‌గా అయితే అవసరం ఉండదు. బట్ అసోసియేటెడ్ సింప్టమ్స్ ఏమైనా ఉంటే వెంటనే కన్సల్ట్ చేయడం ఆల్‌వేస్ బెటర్. ప్రివెన్షన్ ఈస్ ఆల్‌వేస్ బెటర్. ఎర్లీ డిటెక్షన్ ఈస్ ఆల్‌వేస్ బెటర్. సరే ఇప్పుడు కొంతమంది చలికాలంలో కొంతమంది చలికాలంలో పాయిజన్ గాని, హార్ట్ అంటే ఇంట్లో ఏముంటది ఆ నిమిషం కోసం ఎలా అయినా చనిపోవాలన్న ఆలోచనతో కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంటారు. సో, అలాంటి వారికి అంటే లోపల పేగులన్నీ కూడా మాడిపోయి, కలర్ మారిపోయే బ్రతికే ఛాన్స్ లేదు. యాహ్! ఇంకా బ్రతికినా సరే
ఫ్యూచర్ అంతా కూడా ప్రశ్నార్థకం అంటారు. Yeah. సో అలాంటి పర్సన్స్ కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ సెట్ ఆఫ్ పేషెంట్స్ కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ సైకియాట్రీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, సైకియాట్రీ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు, వాళ్ళ ఫేట్ డిసైడ్ చేసేది వాళ్ళు ఎప్పుడైతే తీసుకున్నారో అదేం తీసుకున్నారో అదే వాళ్ళ ఫేట్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారాక్విట్ ఉంటుంది, అది తీసుకుంటే మనం ఏం చేసినా చనిపోతారు, ఇంకొక ఆప్షన్ లేదు. వాళ్ళకి ఆ టైంలో అది ఉంటే అది తీసుకుంటే చనిపోయినట్టే. వాట్ ఎవర్ యూ డూ దే విల్ డై. వేరేస్ ఆల్కలీ, యాసిడ్ యాసిడ్ తీసుకున్నారనుకోండి, యాసిడ్ నోట్లో ఎక్కువసేపు ఉంచలేరు, ఫాస్ట్ గా మింగేస్తారు. సో అది ఫాస్ట్ గా వెళ్ళి స్టమక్ ని హిట్ చేసి అక్కడ బ్లాక్ అవుతుంది. అటువంటి బ్లాక్స్ మన అన్నవాహిక, నోరు, కాలకనంత వరకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ రిలేటెడ్ ఇంజరీస్ ని మనం మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తూ సెటిల్ చేయొచ్చు. కొందరు డైరెక్ట్ గా మింగేయడం వల్ల ఓన్లీ కిందే బ్లాక్ అవుతుంది, ఇదంతా బాగానే ఉంటుంది. సో ఆహార వాహిక, అన్నవాహిక, ఈ ఈ గాలి తీసుకునే ఏరియా ఇక్కడ డ్యామేజ్ అవ్వనంత వరకు రిజల్ట్స్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం బెటర్ గా ఇవ్వచ్చు. వేరేజ్ ఆల్కలీ పాయిజనింగ్ అంటే అది టేస్ట్ ఉండదు, సో నోట్లో ఎక్కువసేపు ఉంచుతారు వాళ్ళు, ఎక్కువసేపు ఉంచి మింగుతారు. సో ఇదంతా కాలిపోతుంది, బర్న్ అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం పేగంతా తీసేయాలి. సో పెద్ద పేగిని ఇక్కడికి తీసుకురావాలి. సో ఇది బతికే అవకాశాలు తక్కువ మందికి ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మచ్ మచ్ వర్సర్. అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పోతుంది. అండ్ వీళ్ళకి బతికే ఛాన్సెస్ 20-30% మెంబర్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ పాయిజనింగ్ అయినా. బట్ పోస్ట్ ఆపరేటివ్ కౌన్సిలింగ్, వై అతనికి ఎందుకు అలా అయింది, దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయగలం, మళ్ళీ ఇంకొకసారి రాకుండా ఎలా చూడాలి, ఫ్యామిలీ కౌన్సిలింగ్, పేషెంట్ కౌన్సిలింగ్, కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్. అండ్ వాళ్ళ ఫేట్ ని డిసైడ్ చేసేది ఆ రోజే. వాళ్ళు ఏదైతే తీసుకున్నారో అది యాసిడ్ తీసుకున్నారా, ఆల్కలీ తీసుకున్నారా, 5 ml తీసుకున్నారా, 100 తీసుకున్నారా, దాన్ని బట్టే వాళ్ళ ఫేట్ డిసైడ్ అవుతుంది. మనం దాన్ని వెనక్కి తీసుకురావాలి. పారాక్విట్ తీసుకుంటే 100%. సో వేరే యాసిడ్ తీసుకుంటే, తక్కువ తీసుకుంటే, లిమిటెడ్ గా కాలితే మంచి రిజల్టే ఉంటుంది. నార్మల్ పేషెంట్స్ పీపుల్ లానే ఉంటారు. వేరే ఆల్కలీ ఎక్కువ అమౌంట్ లో తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్వాలిటీ విల్ బి వెరీ బ్యాడ్.